అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కోపంతో ఆమె భర్తపై అన్నదమ్ములు రాళ్లతో దాడికి పాల్పడి హత్య చేశారు. మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పరువు హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మండపేట మండలం ద్వారంపుడిలో శివారు వేములపల్లిలో ఈ దారుణం జరిగింది. జెడ్మేడపాడుకు చెందినటువంటి సంధ్య రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. వేములపల్లికి చెందిన సూర్యప్రకాశ్రావు బట్టల వ్యాపారి. సంధ్య, సూర్యప్రకాష్ క్లాస్మేట్స్. అయితే వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, ఇద్దరివి వేరువేరు కులాలు కావడంతో సంధ్య కుటుంబ సభ్యులకు అది ఇష్టం లేదు. అయితే వీరిద్దరూ పెళ్లికి పెద్దలు అంగీకరించారని భావించి అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అని చెప్పరా నేను చెప్తానా అని చెప్పండి నేను చెప్తారా చెప్పండి మీరు చదువుకున్నంత మేము చదువుకోలేదు. మేము ఏలు ముద్ర బ్యాచ్ ఏమండి, మేము ఏలు ముద్ర కలం. అతను చంపవలసిన పని ఏంటి? అతను చంపాలి, కొన్ని మీ మేడపాటు గేర్లో చంపుకోవాలి. ఇక్కడ మా ఎస్సీ పేరులో తీసుకొచ్చి చంపవలసిన పని ఏంటి చెప్పండి. డిప్యూటీ ఎంఆర్ఓ గారు, మీరు ఎక్కువ చదువుకుంటారు, మేము ఏదో ఏలు ముద్ర కలం చెప్పండి. చెప్తారు మేడం గారు మీరంటే మాట్లాడుకో. మండల మెజిస్ట్రేట్ అంటే మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్, మీరు మండల మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు చెప్పండి ఏంటి కారణం? అతను కొట్టవలసిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేసేది? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేసేది ఏంటి? వదలను ఏం జరిగిందో బింటు బిన్ చెప్తాను. వదలను పోలీసు వాళ్ళు కూడా రాకుండా నిన్ను నా కారులో తీసుకెళ్ళి దేవడతాను. నేను చెప్తానమ్మా, మీ అందరూ మా తమ్ముళ్ళ ఆటలు చెప్తాను. ఆ కుర్రాడు మా అక్కనే ట్రాప్ చేసాడు. నీ అక్కన కుర్రాడు పేరు ఏం పేరు? ఆయన పేరు నాకు ఐడియా లేదు. మరి ఐడియా లేకుండా ఆ కుర్రోడు మరి ఏ ఊరు అవుతుంది? ఇక్కడ చంటి వాళ్ళ తాలూకా కుర్రాడు. ఏ చంటి? చంటి బట్టల షాపు చంటి అంటే పల్ల చంటి, వాళ్ళ తాలూకా వాళ్ళు పల్ల చంటి. ఏం జరిగిందంటే మా అక్కనే పొద్దున్న కిడ్నాప్ చేసి. మీ అక్కన? ఈవిడ డిప్యూటీ ఎంఆర్ఓ గారు. అవును, ఈవిడ్ని ట్రాప్ చేసి సమాధానం. ఈవిడేమో మళ్ళీ పెట్టేశాడు. అంతే కదా. పల్లేరు బాబు ఫోన్ చేయండి సార్. అనుమతి లేకుండా ఎవరికి ఏం చేయాలి చెప్పండి. అన్నకి పిల్లవాలి, నాకు పిల్లవాలి, అక్కకి పిల్లవాలి. అలా చేశారు. ఆడి పేరు నాకు ఐడియా లేదు. పేరేం పేరు? ప్రకాష్. ఓలిపల్లి సూర్యప్రకాష్. సరే పోలీసు చెప్తాం కాదు, ఇక్కడ చెప్తాను. ఇక్కడ తేడా వచ్చింది ఏంటో తెలుసా? ఆ పుస్తులతో అంటే బొందులు కట్టే సరిపోతుంది. బొందులు ఎవరు కడతారు? అది పెళ్లి చేస్తారు కడతారు. అది అయితే ఈ పెళ్లి విషయం సంధ్య అన్నదమ్ములకు తెలిసింది. తమ చెల్లెలు సంధ్య కులాంతర వివాహం చేసుకోవడంతో అన్నదమ్ములు రగిలిపోయారు. అర్ధరాత్రి వేములపల్లిలో సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనపై సంధ్య అన్నదమ్ములు దాడి చేశారు. దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనలో సూర్యప్రకాష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు నిందితుల్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇక సూర్యప్రకాష్ను హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న సంధ్య భర్తను హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.